నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సనపల్ల. వాట్ ఈస్ ద జడ్జ్ ఈజ్ అక్విజెడ్. జడ్జి మర్డర్ చేసిన అతన్ని అదే కోర్టులో వెంటనే శిక్షించగలరా? వెంటనే శిక్ష అనేది ఇప్పుడు ఎవరికి కూడా పడదు. కేసు విచారణ జడ్జి గారు అయితే కేసు విచారణ సిబిఐ సిట్ చేస్తుంది. అదే కోర్టులో ట్రయల్ జరగదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి అండ్ ప్రత్యేక కోర్టులో ఏర్పాటు చేస్తుంది. పూర్తి విచారణ తర్వాత సాక్ష్యాలు రుజువైతే శిక్ష పడుతుంది. జడ్జి కూడా సాధారణ నేరస్తుడిలాగే పనిష్మెంట్ వర్తిస్తుంది. ఇక్కడ న్యాయం అనేది ఎవరికైనా ఒకటి. అక్కడ జడ్జి చేశారా, లాయర్ చేశారా, డాక్టర్ చేశారా, సామాన్య మానవుడు చేశారా, సామాన్యులు మనుషులు చేశారా అనేది కాదు. హత్య నిజంగా చేసినట్టుగా రుజువు అయితే పనిష్మెంట్ ఎవరికైనా ఒకటి, అది ఒకే విధంగా పడుతుంది. ఇది మనం జడ్జి అయితే ఒకలాగా, లాయర్ అయితే ఒకలాగా, డాక్టర్ అయితే ఒకలాగా పడుతుంది అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం తప్పు చేసినప్పుడు శిక్ష అందరికీ ఒకే టైపులో ఉంటుంది.